వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగన్ పాపాలపై ప్రజలు చర్చించాలి, మంత్రి అచ్చెన్నాయుడు సూచన. ఎల్లుండిలోగా 1,00,000 రుణమాఫీ, సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. డిజిటల్ విధ్వంసంపై చర్యలు తీసుకోవాలి, సిఎస్ను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. ఒలింపిక్స్లో భారత్కు తొలి కాంస్య పథకం, విజేత మను భాకర్కు ప్రధాని మోదీ అభినందనలు. అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్, తమిళనాడులో విస్తరించేందుకు ప్రయత్నం. మాజీ సీఎం జగన్ తన హయాంలో ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టి మొత్తం 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ విధ్వంసకర విధానాలపై రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు చర్చించాలన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు సీఎం చంద్రబాబు 7 శ్వేతపత్రాలు విడుదల చేశారని తెలిపారు. గత వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు, పవన్, మోదీలను చూసి ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడము. మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతఃపాతానికి నొక్కేశాడు. ఏ శాఖ చూసినా శాఖలో సిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా ఆ శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు తప్ప చెయ్యడానికి ఏమీ లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మనలో మనమే మదన పడిపోకుండా, మనలో మనమే చర్చించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి 5 కోట్ల మంది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ని గత 48 రోజుల్లో 7 వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని ఏ రకంగా నాశనం చేశారు, ఆర్థికంగా ఆ శాఖలో ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు, ఈ రాష్ట్రంలో సహజ సంపదని ఏ విధంగా దోచుకున్నారు, ఈ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏ విధంగా చేశారో స్పష్టంగా ప్రజానీకానికి తెలియచేయాలని వైట్ పేపర్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్లుండిలోగా రైతులకు 1.50 లక్షల రుణాలను మాఫీ చేసి తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ సంకల్పమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు తెగనమ్ముకున్న ఒక సన్నాసి ఆగస్టులోగా రుణమాఫీ చేయాలని సవాలు విసిరాడని, తాము జూలైలోనే 1,00,000 రుణమాఫీ చేసి 6,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ 2వ విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై తక్షణమే జోక్యం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
కేసీఆర్ హయాంలో ముఖ్యమైన సమాచారం వివరాలను తొలగించారని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో చారిత్రాత్మక రీతిలో కాంస్య రూపంలో భారత్కు తొలి పథకం అందించిన షూటర్ మను భాకర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్లో భారత్కు మెడల్ అందించిన ఏకైక మహిళగా రికార్డులెక్కిన ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ కాల్ చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మను, నీకు అభినందనలు. నీ విజయం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేవలం 0.1 పాయింట్ల తేడాతో నువ్వు రజత పథకాన్ని కోల్పోయావు, అయినా దేశాన్ని గర్వించేలా చేశావని కొనియాడారు. ఒలింపిక్స్లో కాంస్య పథకం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్గా నిలిచావని ప్రధాని మోదీ తన సందేశాన్ని ఇచ్చారు. हेलो नमस्ते सर। मनु नमस्ते, खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई। बहुत बहुत शुक्रिया सर। आप कैसे हैं? मैं बहुत बढ़िया से। आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ। जी, अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी। आप स्वयं को वैसे 0.1 से आप सिल्वर आपका रह गया, जी लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया। आपको 2 प्रकार की क्रेडिट मिल रही है। एक तो आप कांस्य पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो। जी सर। हाँ जी, शुक्रिया सर। मेरी तरफ से बहुत बहुत बधाई है। देखिए, टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया, हाँ जी, लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया। बिल्कुल सर। अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं। मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा। जी सर, और देश बिल्कुल को भी उसका लाभ होगा। बिल्कुल सर। बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सब वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको। हाँ। हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले सब हमारे खिलाड़ियों को खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है। अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है सब इजी नहीं, आप है। लोगों की मेहनत रंग लाने वाली है। बिल्कुल बिल्कुल। हाँ जी। चलिए, घर पे बात हुई है रामकृष्ण जी से? अभी तो नहीं हुई सर, शाम को घर जाके करूँगी, जब रूम पे जाएंगे तब बात होगी घर पे। हाँ जी, क्योंकि हमारे पापा को बहुत खुशी होगी, क्योंकि उन्होंने तुम्हें बहुत प्रोत्साहित किया है। बिल्कुल, माँ भी और पिताजी भी और भाई भी। जी। जी, चलिए, मेरी तरफ से बहुत बहुत आशीर्वाद है। बहुत बहुत शुक्रिया सर। थैंक यू, थैंक यू। जी। దక్షిణాది సిమెంట్ మార్కెట్లో వేగంగా విస్తరిస్తున్న అల్ట్రాటెక్ సిమెంట్ తమిళనాడులో తమ పట్టును మరింత పెంచుకునేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్లతో పాటు వారి అసోసియేట్ల నుంచి 32.72% వాటాను కొనుగోలు చేసేందుకు 3,954 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీనితో పాటు ఐసీఎల్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26% వాటాను కొనుగోలు చేసేందుకు 3,142.35 కోట్ల ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.